జై బోలో గోపాలకృష్ణ భగవాన్ కి జై. కృష్ణుడు అంటే గోవు అంటే గోపాలకుడు అంటే కృష్ణుడు. అంటే అసలు ఏంది యాదవులకు గోవుకు కృష్ణునికి గల సంబంధం అంటే ఏంటిది? వెనుకట సంపద అంటే ఇప్పుడు ధన సంపద కాదు. రాజులను నీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి, గో సంపదే నిజమైన సంపద. మనకు పురాణాలు ఏం చెప్తాయంటే గోవులకు మించినటువంటి సంపద లేదు. నీ దగ్గర ఎన్ని వేల లక్షల గోవులు ఉన్నాయి అని రాజులను అడిగేది. ఎంత పెద్ద గోవులను పెంచితే అంత పెద్ద రాజు లెక్క ఉండేది. మరి కళ్ళ కపటం ఎరగక అలాంటి గోవులను సంరక్షించుకుంటూ ఉండేటటువంటి ఒక పెద్ద వంశంలో, యదు వంశంలో కృష్ణ పరమాత్మ జన్మించాడు. అంటే గోవులను ఎవరైతే రక్షిస్తాడో వాళ్ళను కృష్ణుడు రక్షిస్తుంటాడు. మరి గో సంపద పెరిగినప్పుడు గో సంపద నుంచి సర్వం ఇప్పుడు అంతా ఆర్గానిక్ అంటుర్రు, కృష్ణుడు అంటుర్రు. ఆ యొక్క గోమయం నుంచి ఆ ఆవు పేడ, ఆవు యొక్క పంచకము, ఆవు యొక్క దాంతో సకలము సుభిక్షమవుతుంది. కాబట్టి అలాంటి గోపాలకులను మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క ఇది నేను చెప్పే మాట కాదు, వేదం చెప్పే మాట. యాదవులు, గోవులు, కృష్ణుడు అనేది ప్రకృతి, వాళ్ళు సర్వాన్ని సంరక్షించేటోళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క గోవులను పెంచాలి విధిగా. మరి ఒక్క ఆవునన్నా వాళ్ళ యథాశక్తి ఆ పాలు ఆ దూడకే ఇది చేయాలి. మరి అన్ని రంగాల వాళ్ళు ఇలా ఆవును దాస్తున్నామంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు సహాయం చేస్తుర్రు. అది అందరికి తెలిసిన ముచ్చట. ముఖ్యంగా గోవులను ఏ విధమైన ఇబ్బంది పెట్టరాదు. మరియు గోవులను ఎవరు సంరక్షిస్తే వాళ్ళను కృష్ణుని సేవకుల లెక్క మనం భావించాలి. గోవుల సేవ చేయాలి. ప్రపంచం అంతా రక్షించబడుతుంది. నేను అనుకుంటా ఒక్క ఆవు ఇట ఉంటే అది కొన్ని వేల మందిని రక్షిస్తుంది. కాబట్టి దయచేసి గో సంపద పెరగాలి. గోవులను కాసేటటువంటి వాళ్ళ యొక్క విలువ కృష్ణుడే. ఈ సందర్భంగా మన యాదవ సోదరులందరినీ మనం ఆ కృష్ణుని పేరు మీద గౌరవించుకుంటూ మళ్ళీ ఇలాంటి కృష్ణాష్టములు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.